maybe more. And it's always, you feel very happy after donating. And while in college, I would have donated for the first time. But what inspired me to continue was during the COVID, when many thalassaemic patients who were really in need of blood, they would request donors to come forward. And that is when I realized that one unit can actually help somebody in need, which is why I still feel that this should be continued, and we must, every healthy person must donate. It's a very, very noble cause, and it only helps you to feel better, to feel better and to remain more healthy. There is no problem in life. I assure you, I've been donating, and there is no adverse issue. I do everything that is possible, and that should be done. Playing, everything. So I request people, more and more people, to come forward and to help and donate blood. This is the first time that the Guntur division is organizing a blood camp with the Red Cross Society, and I'm indeed very thankful to the Red Cross to have granted our wish and to have come over. It's been an hour, and we have already had 40 people from the division. Some of the volunteers have donated blood for the first time. This includes a few ladies as well. So it's very encouraging. It's a very noble cause, and we would request all people to join this movement because donating blood helps lives, helps to save lives. Thank you. బ్లడ్ డొనేషన్ క్యాంపు సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డివిజన్ ఇంతకుముందు కూడా కండక్ట్ చేశారు. బట్ రెడ్ క్రాస్ సొసైటీతో ఫస్ట్ టైం టైఅప్ అయ్యి వాళ్ళని పిలవడం జరిగింది. ఇవాళ 100 మందిని బ్లడ్ డొనేట్ చేయడానికి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే 1.5 అవర్ టైం అయింది. అంతలోపలే 40 మంది వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. దీంట్లో డిఆర్ఎం మేడం తనే ముందుకొచ్చి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మేడం ఇంట్రెస్ట్ని చూసేసి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పటికి మేడం 20 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. అండ్ మేడం చూసి మోటివేట్ అయ్యి ఇంకొక లేడీ ఆఫీసర్ కూడా గుంటూరు డివిజన్లో తను కూడా ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అట్లానే ఇంకా లేడీస్ కూడా వస్తున్నారు. ఈ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలామందికి లైఫ్ సేవింగ్ ఇది. ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చు. దీంతో ఈ థీమ్తో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అండ్ ఇది మీరు కూడా జనాల్లో తీసుకెళ్ళి జనాలు చైతన్యవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు డివిజన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అది ప్యూర్లీ డిఆర్ఎం మేడం ఇనిషియేషన్తో చేయించడం జరిగింది. దీనికి ముందు మనము ఎవ్రీడే డే టు డే సమ్ యాక్సిడెంట్స్ అవి జరుగుతూ, బ్లడ్ స్కార్సిటీ జరుగుతూ జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బ్లడ్ డొనేషన్, ఈ బ్లడ్ స్టాక్ ప్లస్ సొసైటీ వాళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్ సప్లై చేస్తూ ఉన్నారు. దానివల్ల చాలా లైఫ్స్ సేవ్ జరుగుతుంది. సో ఇవన్నీ ఇన్స్పిరేషన్. మనకి సమ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో సూటబుల్ బ్లడ్ దొరక్క మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. బై ద టైం మనం ఇమీడియట్గా రెడ్ క్రాస్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మనకి రెలవెంట్ గ్రూప్ ఆఫ్ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దానివల్ల ఒక లైఫ్ సేవ్ చేస్తున్నాం. సో ఇదంతా ఇన్స్పిరేషన్ మరి మేడం గారికి కలిగిన ఆలోచన విధానం బట్టి మేము డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఇలా ఈ మోటివేట్ అయ్యి దీనిలో డిఆర్ఎం మేడం, ఏడిఆర్ఎం సార్ అండ్ షెరిటీ అండ్ మా ఆర్గనైజ్ చేసి మేమంతా కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి మా ఎంప్లాయీస్ని మోటివేట్ చేసి పిలవడం జరిగింది. ఇది డివిజన్ మొత్తం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు ఒక 50 మెంబర్స్ దాకా వస్తున్నారు. ఇంకా ఈ ఎండ్ ఆఫ్ ది డే కనీసం ఒక 150 మెంబర్స్ రీచ్ అవుతామని చిన్న నమ్మకం. ఎంప్లాయీస్ కూడా బాగా మోటివేట్ అయ్యి వివిధ ప్రదేశాల నుంచి ఈ డివిజన్కి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇంట్రెస్టెడ్గా స్వతహాగా వచ్చి వాళ్ళు బ్లడ్ ఇస్తూ ఉన్నారు. సో ఇది ఇంకా మరింత ముందుకు సాగాలని మా యొక్క ఆలోచన.
చేస్తాం